నమస్కారం గురుగారు. స్వాశిస్సులండి. గురుగారు, రెండవ రాశి జూన్ మాసంలో వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుంది? వాళ్ళు ఎలాంటి పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది? మంచి విషయమే. ఈ జ్యేష్ఠ మాసం జూన్ నెల వృషభ రాశి వారికి మనకు జ్యేష్ఠ మాసం అనేటప్పటికీ రెండు భాగాలు వస్తుందన్నమాట. రెండు భాగాలంటే అమావాస్య తదుపరి పౌర్ణమి వరకు ప్రథమార్థం అంటారు. ప్రథమార్థం, ద్వితీయార్థం. ద్వితీయార్థం. పౌర్ణమి తర్వాత తదుపరి అమావాస్య వరకు ద్వితీయార్థం. అంటే బహుళపక్షం కాబట్టి కృష్ణపక్షం బహుళపక్షం అంటారు, దాన్ని ద్వితీయార్థం. రెండు భాగాలలో మొదటి భాగంలో ఈ రాశి వారికి చాలా దారుణంగా ఉంది. ఆ దారుణం ఏమిటి అంటే ఆర్థిక పరమైనటువంటి ఏదో ఒక రూపంలో నష్టం అనేది జరిగే అవకాశం ఉంది. అది ఏ రూపంలోనైనా రావచ్చు. ఆర్థిక ఇబ్బందులు తప్పకుండా ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంది. అయితే దీనికన్నా ముందు మనం ఏదైనా ముఖ్యమైన పనులు అసలు చేయకూడదు. ప్రథమార్థంలో ఫస్ట్ 15 రోజులు చేయకూడదు. ఎటువంటి పనులు అంటే ముఖ్యంగా చెప్పాలి అంటే ట్రావెల్స్ బిజినెస్ చేయాలనుకున్న వాళ్ళు అస్సలు దాని జోలికి వెళ్ళకూడదు. ఎందుకు అంటే వాటి వల్ల ఆ ట్రావెల్స్ బిజినెస్ కానీ లేదా పర్సనల్గా కొనుక్కోవడం కూడా పనికిరాదు. పర్సనల్గా అంటే మన ఓన్గా వాడుకోవడానికే కదా అని కూడా అనుకుంటున్నాను. నూతన వస్తువులు ఏది కొనకుండా వస్తాము. అందులో ఇవి మళ్ళీ చాలా ముఖ్యం. వాహనం అంటే ఏంటంటే మన ప్రాణం దాని చేతిలో ఉంటుంది. ఏమిటి, మన ప్రాణమే కాదు ఎదుటివాడి ప్రాణం కూడా ఆ వాహనం చేతిలోనే ఉందన్నమాట. అందువల్ల అది మనల్ని ఎక్కడికో తీసుకెళ్ళి ఎక్కడో మొదలుపెట్టి ఎక్కడో వదిలేస్తుంది, అంటే ఎక్కడికో తీసుకెళ్ళిపోతుంది. ప్రమాదం జరిగే అవకాశం ఉంది. ఆ ప్రమాదం ప్రాణ నష్టాలు జరగచ్చు, లేదంటే చిన్నమైనటువంటి చిన్న గాయాలు అయినా జరగవచ్చు. అటు నష్టమే, ఇటు వాహనానికి కూడా రిపేర్, మరమ్మతులు, ఇది నష్టమే. అంటే రెండు విధాల. ఈ రెండు విధాల అనే దానికన్నా ముందు మానసికమైనటువంటి ఆందోళన, భయము, కంగారు, ఏం జరుగుతుందో అన్నట్టుగా మనిషికి ఒక కొంత డిప్రెషన్ లాగా అన్నమాట. అటువంటి నష్టాలు జరిగే అవకాశం ఉంది. కాబట్టి అందుకనేసి వాహనాల జోలికి వెళ్ళొద్దు. ఆర్థికంగా ఇలాంటి వాటిని ముట్టుకోవద్దు. ఆరోగ్యపరంగా ఎలా ఉండదు? ఆరోగ్యపరమైనటువంటి విషయాలలో కూడాను కొంత చికాకులు కలిగించేదే ఎక్కువగా ఉంది. ఆరోగ్యపరమైనటువంటి విషయాలలో మనిషికి శ్రమతో కూడుకొని వాళ్ళు కష్టపడిన దానికి ప్రతిఫలం అనేది ఉండకపోవడమే కాకుండా మళ్ళీ రెండు మాటలు ఎక్స్ట్రా, రెండు నిందలు, మళ్ళీ రెండు అవమానాలు, ఇలా చేసిన దానికి మామూలుగా ఎవరైనా సరే కష్టే బలి అంటారు. కష్టే బలి అంటే కష్టపడిన దానికి ప్రతిఫలం ఉండాలి. ఇక్కడ ప్రతిఫలం కాదు కదా, ఇంకా రెండు మాటలు, అవమానాలు, తిరిగి మళ్ళీ మనం మూల్యం చెల్లించాల్సినటువంటి పరిస్థితి కూడా ఉందన్నమాట ప్రథమార్థంలో. అందుకనేసి వీలైనంత వరకు ఏ బిజినెస్ అయినా కూడా ఈ ప్రథమార్థంలో చేయకండి, బాగుంటుంది. ఒకవేళ చెయ్యాలి అనుకుంటే పౌర్ణమి తర్వాత ద్వితీయార్థంలో చేయొచ్చు, ప్రారంభం చేసుకోవచ్చు. వ్యాపారపరమైనటువంటి విషయాలలో ఆల్రెడీ చేస్తూ ఉన్నటువంటి వాళ్ళు ఏంటంటే ఏదన్నా పరిహారం చేసుకోవడం. ఆ పరిహారం ఏమిటి అంటే వాళ్ళ బిజినెస్ అనేది నష్టపోకుండా ఉండడం కోసం వీలైనంత వరకు ఉప్పు, మిరియాలు, ఒక ఎరుపు జాకెట్ తీసుకొని ఎరుపు జాకెట్లో 1.25 కిలో కల్లుప్పు వేసి, ఒక 100 గ్రాములు మిరియాలు వేసి, అందులో కొబ్బరి బోండమైనా పెట్టవచ్చు, లేదా కొబ్బరికాయ పీస్ ఉండాలి, అంటే బోర్ అంటారు, పీస్ అంటారు, ఉండాలన్నమాట. ఉన్నటువంటి కాయని అందులో పెట్టేసి మూట కట్టి ఆ వ్యాపారానికి సంబంధించి వచ్చే పోయే పబ్లిక్ ఉంటారు కదా, కనపడేటట్టుగా కరెక్ట్. అంటే మనం అక్కడ కట్టడం వల్ల ఏంటంటే వచ్చే పోయే వాళ్ళ నెగటివ్ని అది లాగేస్తుంది. ఆకర్షణ శక్తి అంటారు. మన గ్రహాల యొక్క కూడా ప్రభావం ఏంటంటే ఆకర్షణ, గురు ఆకర్షణ, అలాగే కుజుడు యొక్క భూ ఆకర్షణ, ఇలా ఉంటుందన్నమాట. ఒక మ్యాగ్నెట్ అయస్కాంతాన్ని ఎలా అయితే లాగేస్తుందో ఆ విధంగా
వచ్చే పోయే వాళ్ళు కానీ వాళ్ళ దృష్టి దోషాన్ని కూడా మొత్తం క్లియర్గా అది చెడుని లాగేస్తుంది. ఓకే, ఉద్యోగాల విషయంలో ఎలా ఉండబోతుంది? ఉద్యోగాల విషయాలకు వచ్చేటప్పటికి వీళ్ళకు బదిలీలు, ట్రాన్స్ఫర్లు, వీళ్ళకు కూడా ఇంకా కూడా చెప్పాలంటే కొంతమందికి కొంచెం కష్టమైనా కూడా మౌనంగా ఉండడం మంచిది. లేదంటే ఉన్న ఉద్యోగాలే పోయే అవకాశం కూడా ఉన్నాయి. జాగ్రత్తగా నోటి దూల తగ్గించుకుంటే చాలా మంచిది. ఎందుకంటే అవతల వాళ్ళు ఒక మాట అన్నారని చెప్పేసి మనము ఎదిరించకూడదు. కాలం కలిసి రానప్పుడు తాడే పామై కరిచిందన్నట్టుగానే ఏంటంటే ఎందుకు పనికిరాని వాడు కూడా ఎదురు తిరిగే అవకాశం ఉంది. కాబట్టి మనమే కాస్త మౌనంగా వెళ్ళామనుకోండి, ఆ మౌనం మనం పిరికితనం కాదు. తెలివైన వాడు ఏం చేస్తాడంటే కాస్త జాగ్రత్తగా ఎక్కడ నెగ్గాలో ఎక్కడ తగ్గాలో నడుచుకున్న వాడే తెలివైన వాడు. ఎందుకంటే తన జీవితాన్ని తను కాపాడుకోవాలి. ఈరోజు డిస్టర్బ్ అయ్యామని చెప్పి మనం బాధపడాల్సిన అవసరం లేదు. రేపు మనం చేస్తున్న దానికంటే కూడా ఇంకా ఉన్నత ప్రమోషన్లోకి వెళ్ళే ఉన్నత స్థాయికి వెళ్ళే అవకాశం కూడా ఉంది. కాబట్టి అందుకనేసి ఏదైనా సరే ఉద్యోగస్తులు మాత్రం కాస్త మౌనంగా వాళ్ళ పని వాళ్ళు చేసుకోవడం వీళ్ళకు కలిసి వచ్చే అంశం. తర్వాత విదేశాలకు వెళ్ళాలనుకున్న వాళ్ళు ఈ ప్రథమార్థంలో ప్రయత్నం చేయకపోవడం మంచిది. చేశారంటే ఇప్పుడు చేసినటువంటి ఆ ప్రయత్నం ఏమవుతుందంటే ఫెయిల్ అయిపోతుంది. ఒకవేళ అయిందనుకొని మనం సంతోషపడ్డాం అనుకోండి, ఇప్పుడు చేసినటువంటి ఆ బ్యాడ్ టైంలో చేసినటువంటి ఆ ప్రయత్నం ఏమవుతుందంటే అక్కడికి వెళ్ళినా కూడా మనకు చికాకుగాను, అక్కడ ఉండలేకపోవడం, లేదంటే ఏదన్నా హెల్త్ సహకరించకపోవడం, లేదంటే అక్కడ మనకు ఏదో ఒక ఇబ్బంది కలిగి మళ్ళీ రిటర్న్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మొదటి ప్రథమార్థంలో చేయకుండా ఉండడం ఉత్తమం. ఏదైనా సరే ప్రారంభాహ శుభ సమయమా కాదా, దాన్ని గుడ్ టైం కాదా, ఈ మనం మొదట స్టార్ట్ చేసేటప్పుడు శుభ సమయం అనుకోండి, ఇంకా ప్రతిదీ సక్సెసే, A to Z. ఒకటే కాదు, మనము అక్కడికి వెళ్ళినా కూడా అక్కడ మనం ఒక కింగ్ అలా ఎటువంటి పెద్ద సమస్యలు వచ్చినా కూడా వాటన్నిటిని మనము సాల్వ్ చేసుకొని అక్కడ ఒక మనం కింగ్ అలా స్థిరపడే అవకాశం కూడా ఉంటుందన్నమాట. ఓకే సార్, అంటే మామూలుగా వృషభ రాశిలో ఉన్న కొంతమంది సినిమా మీడియా రంగానికి చెందిన వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది? పాపం సినిమా రంగానికి సంబంధించినటువంటి వాళ్ళకు కూడా ఈ జ్యేష్ఠ మాసం అంత అనుకూలమే లేదు, కలిసి రాదు. వీళ్ళు సినిమా రంగంలో ప్రయత్నం చేయడమే కాకుండా ఇంకా కూడా పర్సనల్గా ఏదన్నా ఒక బిజినెస్ చేసుకుంటూ తెలివైన వాళ్ళు చేసేవాళ్ళు అంటే సినిమానే అనే దానిపైన పడి కొట్టుమిట్టాడకూడదు. కత్తికి రెండు పక్కల పదన్ను అన్నట్టుగా ఇట్లన్నా తెగాలి, ఇట్లన్నా తెగాలి. ఆ టైప్లో రెండు ఏదైనా దాంతో పాటు సెకండ్ ఆప్షన్లో ఉండాలి. అంటే వీళ్ళు ఏదైనా ఒక బిజినెస్ చేసుకుంటూ సినిమా మీద దృష్టి పెట్టడం మంచిది. రెండు పడవల మీద కాళ్ళు పెట్టడం అని కాదు, అది ఇప్పుడున్న స్థితిలో అది చేస్తే ఉత్తమం. అంతే కదా. బిజినెస్ అనేది ఏంటంటే వీళ్ళ జాతక ప్రకారంగా ఒక బిజినెస్ పరంగా వాళ్ళకు అవగాహన ఉన్నది, అంటే తెలియని దాని గురించి కాకుండా వాళ్ళకు అవగాహన ఉన్నటువంటిది, నష్టపోకుండా ఒకవేళ లాభం రాకపోయినా పర్వాలేదు కానీ నష్టం జరగకుండా ఉన్నటువంటి వ్యాపారాన్ని చేసుకుంటూ అటు సినిమా రంగాన్ని కూడా చూసుకుంటూ రెండు విధాల చేసినట్టు అయితే వీళ్లకు నష్టం ఉండదు. ఓకే, ఓవరాల్గా వృషభ రాశి వాళ్ళు ఎలాంటి పరిహారం చేసుకుంటే మంచిది, ఏ దేవుణ్ణి ఆరాధించాలి? ఈ వృషభ రాశి వాళ్ళు వీలైనంత వరకు శివుడికి, వృషభ రాశి వాళ్ళు పెరుగు అన్నంతో శనివారం ప్రతి శనివారం కూడా ఈ వారం అనే కాకుండా, అంటే ఈ మాసమే జ్యేష్ఠ మాసం అనే కాకుండా వీలైనంత వరకు కూడా ఒక 11 శనివారాలు పెరుగు అన్నంతో అభిషేకం చేసుకుంటూ వస్తే సర్వ కర్మ విమోచన, అంటే ఒకటి కాదు మొత్తం కర్మలను A to Z, శత్రు వినాశనం. చేసే జాబ్లో శత్రువులు సైడ్ అయిపోవాల్సిందే ఒకటి. రెండోది ఏంటంటే ఆర్థిక పరంగా నష్టానికి బదులు లాభం రావాలంటే వస్తుంది. ఒకవేళ లాభం రాకపోయినా పర్వాలేదు కానీ నష్టపోయే అవకాశమే ఉండదు. ఇప్పుడు మనకు నష్టం జరిగితే ఏమవుతుంది,
ఓకే మళ్ళీ గ్రౌండ్లోకి వెళ్ళిపోయినట్టు. అవును సార్. నష్టము లేదు లాభము లేదంటే యథాస్థానం అంటే మనం స్థిరంగా ఉన్నాము అని అర్థం. అవును. స్థిరంగా ఉండడం కూడా మంచిదే కదా, అవును సార్. నష్టపోకుండా ఉంటే చాలు అన్నట్టుగా ఆ చేసిన పూజా ఫలం వల్ల 100% లాభమే ఉంటుంది. ఒకవేళ లాభం లేని పక్షాన మాత్రం వాళ్ళు ఎటువంటి నష్టాలకు గురి కారు. ఫైన్ సార్. అలా చక్కగా సర్వ విధాల వీళ్ళకు మంచి పరిష్కార మార్గం ఏదైనా ఉంది అంటే ఒక 11 శనివారాలు ఏకాదశ అంటారు, పెరుగు అన్నంతో అభిషేకం చేసి ఆ పెరుగు అన్నంని వీళ్ళ కుటుంబం మాత్రమే స్వీకరించాలి. ఓకే. ఆ తినడం వల్ల వీళ్లకు శరీరంలో గ్లో వస్తుంది. గ్లో అంటే అదే మంచి పాజిటివ్ ఎనర్జీ కళ కళ అంటే బాధలన్నీ వైదొలిగిపోతాయి, చికాకులన్నీ కూడా వైదొలిగిపోతాయి, ఆరోగ్య సమస్యలన్నీ కూడా వైదొలిగిపోతాయి. వీళ్ళలో ఒక తెలియనటువంటి దైవ కళ ఉట్టిపడుతూ ఉంటుంది. అంటే నవ్వుతూ ఉంటే ఎలా ఉంటామో ఆ విధమైనటువంటి